Praise the Lord and good morning. Let us read 1 King chapter 20 verses 1 to 5. Now Ben-Hadad king of Aram mustered his entire enemy. This king of Aram is known as king of Syria too. Accompanied by 32 kings with their horses and chariots, he went up and besieged Samaria and attacked it. He sent messengers to the city of Ahab, king of Israel, saying, "This is what Ben-Hadad says, your silver and gold are mine, and the best of your wives, children are mine." The king of Israel answered, "Just as you say, my lord the king, I and all I have are yours." The messengers came again and said, "This is what Ben-Hadad says, I sent to demand your silver and gold, your wives and your children. But about this time tomorrow I am going to send my officials to search your palace and the house of your official. They will seize everything you value and carry it away." తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకున్న 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటినీ సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేసెను. అతడు పట్టణమందున ఇశ్రాయేలు రాజైన ఆహాబునద్దకు దూతలను పంపి, "నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యం గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశను." అందుకు ఇశ్రాయేలు రాజు, "నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నాను" అని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా, ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చున్నాడని తెలియచెప్పిరి. "నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపియున్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు." Hallelujah. You need to control your narrative. అప్పుడు ఇది అవుట్కమ్ ఆఫ్ నరేటివ్ని కూడా మీరు కంట్రోల్ చేస్తారు. మీ కథనంనే మీరే కంట్రోల్ చేయాలి, లేకపోతే వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అదే ఇక్కడ స్టోరీ ఆఫ్ బెన్హదద్ అండ్ ఆహాబ్. బెన్హదద్ ఏమో కింగ్ ఆఫ్ సిరియా, కింగ్ ఆఫ్ అరామ్. చాలాసార్లు ఈ ఇస్రాయెల్ కింగ్ అయిన ఆహాబ్తోనే యుద్ధానికి వచ్చినప్పుడు ఒక్కసారి కూడా విన్ అవ్వలేదు. ఎందుకంటే ఈ బెన్హదద్కి ఒకటి తెలిసిపోయింది, యెహోవా దేవుడు వీళ్ళతోనే ఉన్నారు కాబట్టి ఏ ఆర్మీ ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే ఇస్రాయల్ పీపుల్ ఆర్ అప్పుడు దే ఫార్మర్స్, దే షెపర్డ్స్. కానీ ఇక్కడ ఈ కింగ్ ఇంత ఎక్స్పర్ట్స్ ఆర్మీ వచ్చినా ఏం చేయలేదు. అందుకే ఈసారి 32 కింగ్స్ని, ఆల్ హోర్సెస్ని, ఆల్ చారియట్స్ని అన్నిటినీ కలిసి వాళ్ళు ఆహాబ్కి అగెన్స్ట్గా, ఇస్రాయల్ పీపుల్కి అగెన్స్ట్గా యుద్ధానికి రెడీ అయ్యారు. సో దానికి ముందే తన మెసెంజర్స్నే పంపించేస్తున్నారు. ఏం చేశారంటే, నేను వచ్చి అటాక్ చేస్తాను, దిస్ ఈజ్ వాట్ ద బెన్హదద్ సేస్, దేవుడు చెప్పినట్టు చెప్తున్నారు. మీ సిల్వర్, మీ గోల్డ్ ఆర్ మైన్. అదే కాకుండా మీ వైఫ్స్, మీ చిల్డ్రన్, ఎవ్రీథింగ్ నీకు కలిగిన అన్నీ నాదని చెప్పేస్తున్నాను. నేను తీసేస్తాను, ఇంకా నీకు ఏ పొజిషన్ నీకు ఏమీ లేదు, నీకు ఏం హక్కు లేదు, నీకున్న రాజ్యం కూడా నాదే, నీకు కలిగిన అన్నీ నాదే అని చెప్పేస్తున్నారు. అక్కడ ఆహాబ్ ఏమో చాలా కాంప్రమైజ్ చేస్తున్నారు, చాలా ఇదై, ఎస్ లార్డ్, ఎస్ మై కింగ్, ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్, నాకున్నది అన్నీ నీదని చెప్పేస్తున్నారు. ఆహాబ్కున్న క్యారెక్టర్ చూడండి, ఇప్పుడు అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయింది, అడ్జస్ట్ అయిపోయింది. ఎస్ టేక్ ఇట్ ఆఫ్. ఎందుకంటే ఎనిమీ 32 కింగ్స్కొని వస్తుంది కదా, ఎనిమీ అక్కడ చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఆ ఎనిమీకి తన లైఫ్, తన జీవిత కథనంనే కంట్రోల్ చేయడానికి ఒక పవర్నే ఇచ్చినట్టు, ఆ పవర్నే ఇచ్చేస్తున్నారు ఇక్కడ. గోల్డ్, సిల్వర్, వైఫ్స్, నా ఫ్యామిలీ, నా చిల్డ్రన్, ఎవ్రీథింగ్. అదే కాకుండా ఇప్పుడు బెన్హదద్ ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ టుమారో ఈ టైంకి నా పీపుల్ వస్తారు, నీ ప్యాలెస్ని అక్కడ సర్చ్ చేసి ఆ ప్యాలెస్లో నీకు వాల్యుబుల్గా ఉన్నది, నీకు ప్లసెంట్గా ఉన్నది, నీకు ఏమేమి నీకు హ్యాపీనెస్ ఇస్తారో, ఏమేమి నీకు జాయిన్ తీసుకొస్తున్నాను, అదన్నీ కూడా నాకు కావాలి, అదన్నీ నాకు కావాలని చెప్తున్నా. అయినా కూడా ఇక్కడ హీ సెడ్ ఎస్. సో ఇన్ అదర్ వర్డ్స్ మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, తన కథనే కంట్రోల్ చేయటానికి, తన స్టోరీనే కంట్రోల్ చేయటానికి ఉన్న అధికారాన్ని, హక్కునే ఈ కింగ్ అయిన ఆహాబ్ ఈ బెన్హదద్కి ఇస్తున్నారు.
The same way, the devil కు మనం ప్లేస్ ఇస్తే, చోటు ఇస్తే, he will come to steal, kill and destroy. ఎందుకంటే కంప్లీట్ డిస్ట్రక్షన్ అయిన తర్వాతే ఆడ వెళ్తాడు. ఎందుకంటే ఒక్కసారి చిన్న చోటు లూప్ హోల్ మనం ఇచ్చేది అనుకో, ఫస్ట్ దొంగతనం చేయటానికి, చంపేయటానికి, కంప్లీట్ నాశనం చేయటానికి వస్తారు. ఎందుకంటే డెవిల్కి ఎవరి మీద మర్సీ లేదు, హై ఫైవ్ చెప్పటానికి రావట్లేదు. ఎందుకంటే డెవిల్ ఈస్ ద లయర్ అండ్ ఫాదర్ ఆఫ్ లయర్స్. లైస్కి, ఆ అబద్ధకుడికి తండ్రి. సో అలాంటి ఉన్న ఆ డెవిల్ ఎందుకు వస్తారు? టు కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్. కానీ జీసస్ వాట్ డిడ్ హీ సే? హీ సెడ్, ఐ హావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ విచ్ ఇస్ అబండెంట్ లైఫ్. నీకు జీవన, సమృద్ధి అయిన జీవన ఇవ్వటానికి నేను వచ్చానని చెప్తున్నారు. ఇక్కడ మనం డెవిల్ లైస్కి, డెవిల్ అబద్ధంకి, అపవాది అబద్ధానికి మనం చోటు ఇవ్వకూడదు. మనం చోటు ఇస్తే వచ్చి అన్నిటిని తీసేసుకుని, అన్నిటిని మనకు హ్యాపీనెస్ని, మన లైఫ్లోనే ఏమేమి వాల్యుబుల్గా ఉందో, మనకు కలిగిన ఏమేమి ఉందో, మన లైఫ్లోనే ఏమేమి ఉందో అన్నిటిని తీసేసి ఆ డిస్ట్రక్షన్ చేసేస్తారు. సో మీ లైఫ్ నరేటివ్నే, మీ జీవిత కథనే కంట్రోల్ చేయడానికి వేరే వాళ్ళకి చోటు ఇవ్వకండి. వేరే వాళ్ళ ఒపీనియన్ లెట్ ఇట్ నాట్ పిన్ యూ డౌన్. ఎందుకంటే హూ యు ఆర్, మీ ఐడెంటిటీ దేవుళ్ళలోనే డిఫరెంట్. హూ యు ఆర్ అండ్ హూస్ యు ఆర్ మీకు తెలిస్తే, మీరు ఎవరో దేవుళ్ళలో మీరు ఎవరో తెలిస్తే, మీరు ఈ అబద్ధానికి అన్నిటికీ చోటు ఇవ్వము. ఎందుకంటే అపవాది ఎందుకు వస్తున్నారంటే మీ కథనే రాయటానికి. ఎందుకంటే మీ కథనే అపవాదికి రాయటానికి ఇస్తే ఏమవుతుందంటే ఆ ఎండ్ విల్ బి డిస్ట్రక్షన్లోనే వెళ్తుంది. కానీ ఒక్కటి మనం గుర్తు చేసుకోవాలి, జీసస్ హాస్ డిఫీటెడ్ హిమ్ ఆన్ ద క్రాస్. ఆయన ఓడిపోయిన శత్రువు అండ్ ఆర్మీ మళ్ళీ అది వచ్చి మనల్ని టచ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నో వెపన్ దట్ ఫార్మ్డ్ అగెన్స్ట్ అస్ విల్ ప్రివైల్. ఏ ఆయుధం మనకి అగెన్స్ట్గా వచ్చిన ఏ ఆయుధం పనికిరాదు. ఎందుకంటే ఓడిపోయిన శత్రువు జీసస్ ఆ శిలువ మీద ఓడిచేసిన శత్రువు. సో మనకు తెలుసుకోవాలి మనం ఎవరో. కాంప్రమైజ్ కాదు అక్కడ, ఎస్ చెప్పటం కాదు అక్కడ. మీ నరేటివ్నే దేవుడు, మీ బ్లూ ప్రింట్, మీ జీవితానికి ఉన్న బ్లూ ప్రింట్ దేవుడు అక్కడ, మీ కథ ఆయన చేతిలోనే. ఎందుకంటే మీ అందాన్ని ఆరంభం నుంచే తెలుసుకున్న దేవుడు ఆయన. సో ఆయనకి తెలుసు. సో లెట్ హిమ్ కంట్రోల్ అండ్ అకార్డింగ్ టు హిమ్ యూ మూవ్ అలాంగ్ సో దట్ యూ కంట్రోల్ యువర్ నరేటివ్. సో లెట్ నాట్ ద ఎనిమీ, లెట్ నాట్ అదర్స్ కంట్రోల్ యువర్ నరేటివ్. వేరే వాళ్ళు మీ నరేటివ్ కంట్రోల్ చేయలేనప్పుడు మీ అవుట్కమ్ ఆఫ్ యువర్ నరేటివ్ని ఇక్కడ కంట్రోల్ చేయడానికి వాళ్ళని అవ్వదు. హల్లెలూయా. సో కంట్రోల్ యువర్ నరేటివ్, యూ విల్ కంట్రోల్ ద అవుట్కమ్. సో గివ్ కంట్రోల్, లెట్ జీసస్ బి ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. Not the lies of the devil, not the opinion of the people. Because you are a daughter of God. You are a son of God. We are called to thrive in life. Not survive, but thrive in life. Hallelujah. So, that's what in Jeremiah 29, verse 11, మనం చదువుతాం. God has a great plan for your life, not for distraction. మీ ఫ్యూచర్ గురించి ఒక గొప్ప ప్రణాళిక ఆయనకు. So, according to that, let us move. ఈ అబద్ధికుడు ఎందుకు వస్తున్నారంటే, దొంగ ఎందుకు వస్తున్నారంటే, స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. జీసస్ సెడ్, I have come to give you life which is abundant. Hallelujah. Shall we pray? Father, we thank you and we praise you for this beautiful morning. Lord, I pray for all your children, those who are listening to me. Help them to make you as the Lord of their lives, so that the devil won't creep into their lives, Father. They won't give a chance for the devil to steal, kill and destroy. But they will experience the joy because of the abundant life which you have given to them, Lord. Like help them not to allow the opinion of the people to pin them down, Lord. Help them to realize that what is their identity and who they are in you, Lord. Lord, if anybody is self-sabotaging themselves, self-limiting themselves, or somebody is limiting themselves, Lord, I rebuke all those things in the name of Jesus Christ of Nazareth right now. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.